నమస్తే. సో తొలి వెలుగు రఘుని అలాగే కాళోజీ శ్రీనివాస్ని ఇంకా నగేష్ని కొంతమంది సంతోష్ని కావచ్చు వెంకట్ లాంటి జర్నలిస్టులని ఖమ్మం వెళ్తూ ఉంటే పోలీసులు నకరకెళ్ళ దగ్గర అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ వివిధ వెహికల్లలో తిప్పుకుంటూ కాలయాపన చేసుకుంటూ వాళ్ళు ఒక రాక్షస ఆనందం పొందుతున్నట్టుగా ఇలా మనం స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. వీళ్ళు ఇవాళ జరుగుతున్నటువంటి ఖమ్మం జిల్లా వెలుగుమాట్ల దగ్గర పేదలీళ్ళు 1900 మంది పేదల గుడిసెలను కూలగొడుతూ ఉంటే ఇవాళ 62 ఎకరాల పైన ఖమ్మంలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఆ 62 ఎకరాల పైన వాళ్ళు కన్నేసి వాళ్ళ పేదలకి ఇచ్చినటువంటి పట్టా భూములను కూడా కాదని కోర్టు యొక్క ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఎలాంటి దౌర్జన్యం చేయకూడదు, ఆ యొక్క గుడిసెలను కూలగొట్టొద్దంటూ స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పటికీ దీని అన్నిటిని కూడా ధిక్కరించి ఇలా ఉదయం ఇలా తెల్లవారుగా అట్లా అంటే దాదాపుగా 3-4 గంటల ప్రాంతంలో వెలుగుమాట్ల దగ్గరికి ఆ పదుల సంఖ్యలో జేసీబీలు వెళ్ళిపోయి వాళ్ళ యొక్క గుడిసెలను మొత్తం ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇది తెలిసినటువంటి తొలి వెలుగు రఘు అండ్ దాసరి సీనన్న వీళ్ళంతా కూడా ఖమ్మం బయలుదేరి జరిగింది ఇలా ఉదయమే. దాదాపుగా మార్నింగ్ బులెటిన్ అయిపోయిన తర్వాత 9-9:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళి ఆ జరిగినటువంటి అంశాన్ని ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా వెళ్తూ ఉంటే నగరకెళ్ళ టోల్ గేట్ దగ్గర వీళ్ళందరినీ వెహికల్ని ఆపి వాళ్ళందరినీ కూడా సెర్చ్ చేయడం జరిగింది. అంతకంటే ముందే సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు నగరకళ్ళ దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర అడ్డా వేసి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని అనేక రకాలుగా వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళను వెళ్లకుండా అక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇక ఇప్పటి నుంచిగా ఉన్నట్టే మీకు, ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసిన గతంలో 10 ఏళ్ల పాటు నిర్బంధంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి మేము స్వేచ్ఛను కల్పించడం చెప్పేసి గొప్పగా చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా నువ్వు చేస్తున్నటువంటి దమనకాండ ఏంటో మీరే దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అరెస్టు చేస్తారా ఏంటిది? ఏం చేసేయాలని వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ వాళ్ళు కేవలం ప్రజల పక్షాన మిగతా ఆడున్నటువంటి గుడిసెవాసుల పక్షాన వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి ఈ దశలో నేరుగా హైదరాబాద్ దాట ముందుకే మీరు వాళ్ళని అరెస్ట్ చేసి ఈ విధంగా తిప్పడం సరైంది కాదు. ఒకసారి చూసుకోవచ్చు, ఆ విజువల్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఆ విజువల్స్ కూడా ఏదైతే వాళ్ళు వెళ్తూ ఉంటే పోలీసులు అదుపులోకి తీసుకొని ఇక వాళ్ళని ఏదో మీరు వెళ్ళొద్దు, మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఏం ఆర్డర్స్ ఉన్నాయి మీకు? వీళ్ళ అదుపులోకి తీసుకొని వీళ్ళని అందరినీ కూడా ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఇక రగన్న కావచ్చు, దాసరి సీనన్న కావచ్చు, వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. చాలా అన్యాయం కదా, దుర్మార్గంగా వాళ్ళని ఇలా పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళు ఒక రాక్షసానందం పొందడం ఏంటిది? ఇలా అక్కడ ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి 3 మంత్రులు, అక్కడ ఉన్నటువంటి పొంగులేటి కావచ్చు, ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తే, బట్టి కావచ్చు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళు ఆ భూముల మీద పడేసి ఇవన్నీ అవే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని వీళ్ళందరినీ ఏదో అక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళందరినీ వెహికల్లో తీసుకెళ్ళి మరి ఇదేందో అర్థం కావట్లే. ఇక ఫోటోలు అక్కడ ఉన్నటువంటి సిఐ రగన్న కనబడతా ఉన్నాడు. ఎంత అన్యాయం ఇది! సో ఇది మొత్తానికి 3 సంబంధించినటువంటి మంత్రులు, అలాగే ఇప్పుడు ఉన్నాడు కదా రేవంత్ రెడ్డికి అయితే తెలియకుండా అయితే జరగదు. అంతా ఈ వ్యవహారం రేవంత్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా? అసలు 100% జరగదు. ఇగో వీళ్ళందరూ చెక్ చేయాలి. వీళ్ళ దగ్గర ఏమన్నా తుపాకులు గిట్లు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఏమన్నా తుపాకులు గిట్లు ఉండి వీళ్ళు ఏమైనా కాల్స్తారా? మీరు ఆగండి, మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తారు. మీరు రాళ్ళు ఉన్నాయి అట్లా చెక్ చేసుకోండి. ఏం ఘోరం ఇది, ఏం అన్యాయం ఇది! ఎక్కడ ఉన్నాం? తెలంగాణలో ఉన్నామా? 1000 కుటుంబాలని ఆగం చేసిన రేవంత్ పోతే నన్ను ఎందుకు కట్టుకున్నావు? నువ్వు కూడా ఇందులో పాత్రధారివే. ఇప్పుడు మళ్ళీ పోలీసులు ఏం చేయాలా అంటే ఇది స్టార్ట్ అయిందన్నమాట. ఇక మేము ఎక్కడికి వెళ్ళాలన్నా, మేము ఎవరి గురించి మాట్లాడాలన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే మీరు వెళ్ళొద్దు. ఇక రేపటి నుంచి నాకు తెలిసి ఆఫీస్ దగ్గరికే వస్తారనుకుంటా. నాకు తెలిసి నేను అనుకోవడం ఆఫీస్ రేపు
ఉదయం మార్నింగ్ న్యూస్ లో మాట్లాడగానే ఆఫీస్ దగ్గరికి వస్తారు కావచ్చేమో. ఎక్కడ పోవాలండి జనాలు? ఇంత అన్యాయం ఉంటుందా? మాట్లాడుతున్న మేమే మా ఛానల్లో వస్తుంది, ఏ ఛానల్లో రావట్లేదు ఈ వార్త. సో ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కాసేపు వరకు ఆ కెమెరాలో లేకపోతే ఫోన్లో అలౌడ్ చేసి ఇప్పుడు ఆ ఫోన్ కూడా మొత్తం లాక్కున్నారు. ఇంతకుముందు కూడా నేను చూపెట్టిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటేనే ఫోన్ లాక్కుంటా ఉన్నారు పోలీసు వాళ్ళు. ఇది ఎక్కడ దౌర్జన్యం? ఇది మన తెలంగాణలో ఉన్నామా? ఇగో జరుగుతున్నటువంటి తీరు ఇదంతా కూడా ఇప్పుడు ఎక్కడికి పోయిందో తెలియదు, వాళ్ళు ఎక్కడ తీసుకుపోతారో కూడా తెలియదు. సిరన్న మీరు వీడియోలో ఉన్నారు, ఏంటిదన్న పరిస్థితి? ఏంటిది? అరెస్ట్ అయినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి, ఏంటి, ఏం జరిగింది? అవునవునవును, మేము ఖమ్మంలో ఈ రోజు ఉదయం జరిగినటువంటి పేదల ఇళ్ల కూల్చివేత సంబంధించిన అంశం పైన కవర్ చేయడానికి దాదాపు అందరం కలిసి వెళ్తున్నాము. రగన్న, నేను, నగేష్, సంతోష్, చాలా మంది వెళ్తుండే క్రమంలో దాదాపు అక్కడ నకిరికల్ టోల్ గేట్ దగ్గర మొత్తం అన్ని టోల్ గేట్లు క్లోజ్ చేసి ఒకటే టోల్ గేట్ ఓపెన్ చేసి మా కోసం చూస్తున్నారు పోలీసులు. నాకు అర్థం కాలేదు, మమ్మల్ని అరెస్ట్ చేసే విషయం మాకు తెలియదు కదా ఈ విషయాలని. మేము జస్ట్ కవర్ చేయడానికి వెళ్తున్నాం కదా. సో ఏమైందంటే ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ప్రివెంటివ్ అరెస్ట్ మరి ఏం చేస్తారో తెలియదు కానీ ఎక్కడ తీసుకుపోతున్నా ఇంతవరకు సమాచారం లేదు. ఓకే. సో రగన్న ఎక్కడ తీసుకుపోతుందో తెలియదు, మమ్మల్ని ఎక్కడ తీసుకుపోతుందో తెలియదు, ఇప్పటివరకైతే సమాచారం అయితే లేదు. అంటే మీరు అంతా వెహికల్ తిప్పుతున్నారా? ఆ వెహికల్ తిప్పుతున్నారు, దాదాపు అరగంట నుంచి వెహికల్ తిప్పుతున్నారు. ఓకే. అంటే ఈ ఓన్లీ ఖమ్మం ఇష్యూను కవర్ చేయడానికి వెళ్తున్నప్పుడే అదేనా, ఇంకే వేరే కారణం ఏమైనా చెప్తున్నారు ఏమైనా పోలీసులు? అంటే ఖమ్మం ఇష్యూను కవర్ చేయకుండా ఉండేందుకేనా, లేకపోతే ఇంకా వేరే రకాలైనటువంటి వార్తలు ఏమైనా ప్రసారం చేసేయడం లేదు? అదే ఖమ్మం ఒక్కటే, ఖమ్మం ఇష్యూకు వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఏమన్నా అక్కడ పేదల ప్రజలకు సంబంధించినటువంటి ఆవేదన కానీ లేకపోతే ఇంకేదైనా కానీ చేస్తాం అవన్నీ ప్రజలకు పోతాయి కదా, వీళ్ళ మీద నెగిటివ్ అవుతుంది కదా, వ్యతిరేకత అవుతుంది కానీ ఒకటే ఉద్దేశంతో ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు, అదే విధంగా ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు దీని వెనక ఉన్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది. ఓకే. అంటే మీ అందరి వెహికల్ ఒకటి రెండు వెహికల్ ఆపిల్లా మొత్తం? మీ వెహికల్స్ ఆపిరు, అసలు ఎక్కడ ఎవరు ఎట్టి తీసుకుపోతారు అంత. రగన్న ఒక దగ్గర తీసుకుపోయారు, నన్ను ఒక దగ్గర తీసుకుపోతున్నారు, నగేష్ ఒక దగ్గర తీసుకుపోతున్నారు, ఏం అర్థం కావడం లేదు. మొత్తానికైతే వాంటెడ్లీ జరుగుతుంది మొత్తానికైతే. ఓకే. ఇదంతా కూడా కావాలని చెప్పేసి అంటే రేవంత్ గురించి కూడా ఇవాళ ఉదయం కూడా రగన్న కూడా మాట్లాడడం జరిగింది లైవ్ లో. సో అంటే ముగ్గురు మంత్రుల యొక్క హస్తంతో సుమారుగా 1900 మందికి అన్యాయం చేస్తున్నారు అన్నట్టు. అవును అవును అవును. ఇదంతా గవర్నమెంట్ కి రేవంత్ కి తెలిసి జరుగుతుంది అనుకోవచ్చా? రేవంత్ తెలియకుండా 10,000 మంది బలగాలు అక్కడ ఎట్లా చుట్టుముడతాయి? రేవంత్ తెలియకుండా, రేవంత్ రెడ్డి తెలియకుండా 10,000 మంది బలగాలు అక్కడ పోతున్నాయి అనేది సమాచారం రేవంత్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే హోంశాఖ మంత్రి కదా, మరి ఖచ్చితంగా ఆయన ఆదేశాలతో జరుగుతుంది. ఇదంతా కూడా క్లియర్ గుర్తు పెట్టుకోండి. తుమ్మల నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గం, అదే విధంగా ఇటు తుమ్మల నాగేశ్వరరావు ఏం చేసిందంటే నాకు తెలిసి అటు చంద్రబాబు నాయుడు తోటి రేవంత్ రెడ్డి మీద ప్రెజర్ చేపించి ఈ రోజు ఈ కార్యక్రమం చేసినట్టుగా అర్థమవుతుంది. దీని వెనకాల రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు కూడా హస్తం కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు కీలకమైన పాత్ర చూస్తున్నారు కదా కబ్జాల వెనక. అవును. ఆ పేదల భూములు 100 గజాలకు సంబంధించిన పేదల భూములు, ఆ భూములను కూడా ఈ రోజు అసలు వాళ్ళకి ఇచ్చి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ల్యాండ్ ఇస్తామని చెప్తున్నారు కదా. భూదాన్ బోర్డు అఫీషియల్ గా ఇచ్చినటువంటి లెటర్ ఉంది కదా, 100 గజాలు ఇచ్చినటువంటి లెటర్, దానికి సంబంధించిన లేఅవుట్ కూడా ఉంది. ఆ లేఅవుట్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అక్కడ భూముల రేట్లు పెరిగినాయి, అమాంత పెరిగినాయి, పక్కన కలెక్టర్ ఆఫీస్ ఉంది, పక్కన ఎంట్రెన్స్ స్కూల్స్ కట్టింది కాబట్టి వాటన్నిటి కూడా కబ్జా చేయాలని చెప్పేసి ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కొడుకు యుగేందర్ ఎవరు ఉన్నారు ఆయన పేరు కరెక్ట్ తెలియదు, ఆయన అనుచరులు కొంతమంది, దానికి ముందు పువ్వారాజు, వీళ్ళ ఈ అనుచరులు ఎవరైతున్నారు వీళ్ళందరూ పువ్వారాజు అనుచరులు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఈ కబ్జాలు స్టార్ట్ అయినాయి. అవును. సో ఇంత దుర్మార్గం జరుగుతా ఉంది. ఇప్పుడు సీనన్న దీనికి ఆల్రెడీ స్టేటస్ కో ఆర్డర్ కూడా ఉంది, ఆ ఇళ్లను ముట్టుకోవద్దు, ఇళ్లను కూడా కూల్చొద్దు అని చెప్పేసి కూడా 3-4 ఆర్డర్లు ఉన్నాయి. 3-4 ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా ఈ దుర్మార్గంగా హైకోర్టు ఆర్డర్లను ధిక్కరించి మరీ చేస్తున్నారు. ఓకే. సీనన్న ఉన్నాడా ఇప్పుడు ఏమైనా? రగన్న మీ పక్కన ఏమైనా ఉన్నాడా? రగన్న నా పక్కన లేడు, రగన్న వేరే కారణం, నేను వేరే కారణం. అంటే మీ ఫోన్లను కూడా ఏదో పోలీసులు వాళ్ళు ఏదో తీసుకున్నారు అన్నట్టుగా, లేకపోతే అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఓకే. యా, థ్యాంక్ యూ. సో ఇది జరిగినటువంటి విషయం. అదే ఉదయం నుంచే వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు, దాసరి సీనన్న కావచ్చు, రగన్న కావచ్చు, ఇంకా నగేష్ కావచ్చు, మిగతా సంతోష్ కావచ్చు, ఇట్లా వీళ్ళంతా కూడా ఖమ్మం బయలుదేరుతున్నాం మేము. ఖచ్చితంగా మంత్రుల యొక్క నిర్వాహకంతో ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఆడున్నటువంటి పేదల భూములని లాక్కునేందుకు ప్రయత్నిస్తాము. అది ప్రైమ్ ల్యాండ్ అదంతా కూడా. సో కలెక్టర్ ఆఫీస్కు పక్కనే ఉన్నది. ఇదంతా కూడా ఎక్కడ? ఇది ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వెలుగుమట్ల అన్నటువంటి విలేజ్ ఉంది. వెలుగుమట్ల విలేజ్ దగ్గరనే
కలెక్టర్ ఆఫీస్కి ఆనుకొని ఉన్నటువంటి సుమారుగా 62 ఎకరాల భూమి ఇదంతా కూడా. ఈ 62 ఎకరాల భూమిని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పేదలకు ఎదికియాలి, ఇది ప్రైమ్ లొకేషన్ కదా. సో కోట్ల విలువ చేసేటువంటి భూమి కాబట్టి ఈ ముగ్గురు మంత్రులు కలిసి ఏదో రకంగా వాళ్ళు అక్కడి నుంచి ఆ గుడిసెలన్నీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేసి గుడిసెలన్నీ కూడా అక్కడి నుంచి రాత్రికి రాత్రి జేసీబీలు వచ్చినాయి, రాత్రికి రాత్రే పెద్ద పెద్ద కూల్చేటువంటి వెహికల్స్ అన్నీ వచ్చి అక్కడ ఉన్నటువంటి గుడిసెలో నివసిస్తున్నటువంటి సుమారుగా 1900 మందికి అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. దానిలో 1000 మంది దానిక నివాసాలు ఉండేటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేసింది. కోర్టు ఆర్డర్ని కూడా ఎవరు కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇది సరైనటువంటి విధానం కాదు, ఇది పేదలకు చెందాల్సినటువంటి భూమి, భూదాన భూములు ఇవన్నీ కూడా. సరే మరి గతంలో భూదాన భూములు మరి ఈ ఐఏఎస్ల ఐపీఎస్లకి ఇక్కడ ఈ నగర శివార్లో ఐఏఎస్ ఐపీఎస్లకి రెగ్యులరైజ్ చేసింది. ఇక్కడ ఆ భూములనేమో ఐఏఎస్ల ఐపీఎస్లకేమో ఒక న్యాయం, ఇక్కడ ఉన్నటువంటి పేదల భూములకు వచ్చి పేదల భూములలో గుడిసెలు వేసుకున్నటువంటి ఆ వ్యక్తులకు ఆల్రెడీ గతంలోనే వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది, వాళ్ళ అలాంటి నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది, వాళ్ళకు అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఉన్న తర్వాత ఈరోజు ఒక దుర్మార్గంగా ముగ్గురు మంత్రులు చేసినటువంటి వ్యవహారం. సో కాసేపటి క్రితమే అంటే ఉదయమే మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత 9-9:30 ప్రాంతంలో ఇక్కడి నుంచి వాళ్ళంతా కూడా బయలుదేరడం జరిగింది. బయలుదేరి వెళ్తున్నటువంటి క్రమంలో నకరకెళ్ళు టోల్ గేట్ ఏదైతే ఉందో ఆ టోల్ గేట్ దగ్గర వీళ్ళ కోసం కాచుకొని ఉన్నారు. ఇగో ఇవన్నీ కూడా ఈ పిక్చర్స్ అన్నీ అవే. ఇగో పోలీసులతోటి ఇగో సిఐ కనబడతా ఉన్నాడు. వీళ్ళు ఎక్కడికి పోతా ఉన్నారో ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియదు. ఫోన్లు కూడా లాక్కున్నారు, ఫోన్లు లేవో ఏమి లేవు. సో ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది అంతా కూడా. సో చాలా దారుణమైనటువంటి ఘటన. మరి అంటే కేవలం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్నారు, అక్కడ ఏదో మంత్రులతో కొట్లాడేదానికో పోట్లాడేదానికో లేకపోతే యుద్ధం చేసడానికి ఇక్కడ నుంచి కత్తులు ఏం పట్టుకపోలేదు కదా. వాళ్ళు జర్నలిస్టులు, వాళ్ళు ప్రశ్నించడానికి వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పేదల తరపున నిలబడేందుకు వెళ్తుంటే అరే అన్యాయంగా వీళ్ళు ఏమైనా టెర్రరిస్టులా, ఉగ్రవాదులా, లేకపోతే రేపిస్టులా, లేకపోతే భూములు ఏమన్నా కొల్లగొట్టినటువంటి వ్యక్తులా, ఏంటిది వీళ్ళు? సమాజంలో పేరున్నటువంటి జర్నలిస్టులు పోతారు, ఆడ కవరేజ్ చేసుకోవడానికి ఏదైనా ఉంటుంది. రేవంత్ రెడ్డి దీనికి సరైనటువంటి విధానం కాదు. గతంలో జర్నలిస్టులతో పెట్టుకున్నటువంటి కేసీఆర్ ఇలా ఫామ్ హౌస్లో బన్నాడు, రేపు నీకు అదే గది పడుతుంది. ఇది ఈ దుర్మార్గమైనటువంటి ఏదో అంటావు కదా నువ్వు. మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విలేకరులకు స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, ఎక్కడికైనా తిరగగలుగుతున్నారు, ఎవరినైనా అడగగలుగుతున్నారు, ఎవరినైనా ప్రశ్నించగలుగుతున్నారు అని చెప్పేసినటువంటి మీరు ఇలా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఏంటిది? ఏడికి తీసుకుపోతారో తెలియదు, ఉన్న ఫోన్లనేమో లాక్కుంటారు. ఏం నిర్బంధం ఇది? అంటే ఒక పులిని ఏదో బోన్లేసి అది ఏది పిల్లిని కనుక బోన్లేసి ఏదో బంధిస్తే సింహం అవుతుంది, పులి అవుతుంది. సో ఆల్రెడీ వీళ్ళు పులులే. ఇక ఈ పులులను బంధించడం అనేది ఉంటే ఇక నీది నువ్వే ఏదో తెచ్చుకుంటున్నట్టుగా కనబడతా ఉన్నది. ఏంటిది ఇది? నీ ఆదేశాలు లేకుండా వీళ్ళని అదుపులోకి తీసుకుంటారా? సరే వాళ్ళు చేసినటువంటిది ఏంటిది? వాళ్ళు జస్ట్ ప్రశ్నించడానికి వెళ్ళిళ్ళు, వెళ్తే తప్పేంటి అంటున్నా, వెళ్తే తప్పేంటి? ఒకసారి చూసుకోవచ్చు, విజువల్స్ కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మిగతా జర్నలిస్టులు కూడా అక్కడ ఉన్నారు, మాట్లాడదు. నగేష్ కూడా ఉన్నాడు. నగేష్, హలో హలో. నగేష్, వీడియోలో ఉన్నావు. ఏంటిది? ఏం జరిగినటువంటి విషయం ఏంటిది? ఎక్కడికి పోతా అన్నారు? ఏడ మిమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు? ఏంటి, ఏం జరిగింది? మొన్న ఏదైతే రాత్రి ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక గ్రామాన్ని మొత్తం కబ్జా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మంత్రులు, వాళ్ళ అనుచరులు. దాని మీద అనుమానాల రీతి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసాం మొన్న. దాని తర్వాత హడావిడిన ఇవాళ పొద్దున్నే ఉదయాన్నే గ్రామం నిద్రలు ఇవ్వక ముందుకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇళ్లలోకి జేసీబీలు తీసుకొని దాదాపు 2-3 వేలకు పైగా సిఆర్పిఎఫ్ బలగాలు, అటు పోలీస్ బలగాలు అక్కడికి వెళ్ళి అలా అక్కడి నుండి ఖాళీ చేపించి ఆ ప్రాంతాన్ని అంతా కబ్జా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే ఆ వీడియోలు కొన్ని రావడంతో మనం అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉంటే మనల్ని ఇక్కడ కురకన్ల ఏదైతే నకరికల్ నియోజకవర్గం ప్రాంతంలో ఉంటది, టోల్ గేట్ కాడ కాపు కాసి దాదాపు 10-15 మంది పోలీసులు కాపు కాసి అరెస్ట్ చేసుకుని ఎక్కడికి తీసుకెళ్తారు కూడా ఇప్పుడు చెప్తలేరు అసలు. అది కవరేజ్ చేయొద్దు మొత్తానికి. దానివల్ల అంటే ఒకవేళ ప్రభుత్వమే తప్పు చేయలేదు అన్నప్పుడు అక్కడ ఎన్ని మీడియాలు వెళ్ళినా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏడు రగన్ ఎక్కడ ఉన్నాడు, సీనన్ ఏడున్నాడు, ఏంటిది అసలు పరిస్థితి? ఎవరెవరు అందరూ ఒకటే పోలీస్ స్టేషన్ కావాలి తీసుకుపోతున్నారు, ఏంటిది? వివిధ వెహికల్ పోతున్నాం ప్రస్తుతానికి. రగన్ ఒక వెహికల్, సీనన్ ఒక వెహికల్ తీసుకెళ్తున్నారు. వాళ్ళిద్దరు విడివిడి వెహికల్ అనే తీసుకుపోతున్నారు. అవును. ఎక్కడ వాళ్ళు? అంటే వాళ్ళు వీళ్ళైతే డ్రెస్ లో ఉన్నటువంటి యూనిఫామ్ ఉన్నటువంటి ఉన్నటువంటి సిఐ ఉన్నాడు, ఈయన నకరికల్ సిఐ అయినా. అవును. ఓకే, వీళ్ళు అదుపులో తీసుకుని ఏంది మరి? అన్ని వెహికల్, అది టోల్ గేట్ అంటాను, చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. మిమ్మల్ని స్పెసిఫిక్గా ఎట్లా గుర్తుపట్టిల్లు అసలు మిమ్మల్ని?
అన్ని టోల్ గేట్ ఏవైతే ఎంట్రీ అంటే టోల్ గేట్ ఫీ కట్టడానికి గేట్స్ ఏవైతే ఉంటాయో అన్ని క్లోజ్ చేసిర్రు. ఓకే. కేవలం ఒక గేట్ నుండి అన్ని వెహికల్స్ ను పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే స్లో మూవింగ్ ఉంటది, గుర్తుపట్టడానికి అవకాశం ఉంటది అని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళగానే గుర్తుపట్టి మా వెహికల్స్ మాత్రం అడ్డుకొని మిగతా వెహికల్స్ అక్కడ నుండి పంపించేసి. ఏంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. మీరు ఏదో గన్నులు పట్టుకుని తుపాకులు పట్టుకొని ఎవరు కాల్చడానికి పోయేది కాదు కదా. మీరు ప్రజల పక్షాన పేదల పక్షాన జస్ట్ అక్కడ ఉన్నటువంటి అసలు జరిగినటువంటి అంశం ఏంటిదని చెప్పేసి తెలుసుకోవడానికి వెళ్తా ఉంటే ఈ దుర్మార్గమైనటువంటి చర్య ఏంటి. గతంలో కేసీఆర్ ఇట్టే తరగబడ్డాడు, ఇట్టే చేసిండు ఈ వ్యవహారం అంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు కూడా ఈ రకమైనటువంటి నిర్బంధం ఏంటి? ఇది ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ అనుమానం ఉండే ఇలా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అని చెప్పేసి అనుమానం మాత్రమే. ఇప్పుడు ఇంతమంది పోలీసులు కాపు కాసి అక్కడ మీడియా వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మంత్రులు రేవంత్ రెడ్డి పాత్ర 100% ఉందని చెప్పేసి క్లారిటీ చేసుకోవచ్చు ప్రజలు కూడా. అంతే, వాళ్ళ హస్తం లేని వాళ్ళ హస్తం లేని వాళ్ళ యొక్క ప్రోత్సాహం లేని ఇలా అంతమంది పోలీసులు టోల్ గేట్ దగ్గర 10ల సంఖ్యలో కాపు కాసి మిమ్మల్ని అదుపులోకి తీసుకున్నట్టే 100% ఉన్నట్టే వాళ్ళది. 100% ఉన్నట్టే. 1895 ఇండ్లను ఒక్క నిమిషం సార్ లైవ్ లో ఉన్నాం సార్. ఏమైంది ఫోన్ ఎందుకు ఫోన్ లాక్కుంటా ఉన్నారు సిఐ గారు ఫోన్ పెట్టేస్తున్నా సార్, ఆపేస్తున్నా. సరే ఫోన్ లాక్కునే ప్రయత్నం చేస్తారు, మళ్ళీ చేస్తాను. సిఐ గారు అది అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఏమో ఫోన్లు లాక్కొని వాళ్ళని ఎవరి దగ్గరికి అంటే మరి చంపుతారు మరి వాళ్ళని ఏమన్నా. పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లను కూడా లాక్కోవడం ఏంటిది? వాళ్ళు చేసినటువంటి మోసం ఏమున్నది, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యం ఏముంది, వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇక్కడ ఈ దేశానికి సంబంధించిన వ్యక్తులు కాదా, ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కాదా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఉగ్రవాదుల వాళ్ళు ఏమైనా? అని ఇది ఏంది ఈ దౌర్జన్యం? కాకపోతే ప్రశ్నిస్తే కథ మీకు ఏదో రకంగా అంటే ఇలా ఏమవుతుంది రాష్ట్రంలో అంటే ఎవరైనా కానీ వాళ్ళ జోలికి వాళ్ళు కబ్జాలు చేసుకున్నా కానీ ఎవరు ప్రశ్నించొద్దు, వాళ్ళు ఇంకేమైనా అఘాయిత్యాలు చేసినా ఇంకేది ఎవరు ప్రజల మీద పడి వాళ్ళ రక్తం దాగినా కానీ ఎవరు అడగకూడదు అన్నట్టు. అది ఎంత దుర్మార్గము, ఎంత అన్యాయమో ఇదంతా కూడా ప్రశ్నించడానికి ఆడికి వెళ్ళి ఖమ్మంలోకి వెళ్ళి కవరేజ్ చేద్దాం. ఆడున్నటువంటి 1900 మందికి ఇచ్చినటువంటి గుడిసెలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా తొలగిస్తారన్నటువంటి ఉద్దేశంతో పోతే ఇవాళ చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని ఇదా రేవంత్ రెడ్డి? ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ పద్ధతి మార్చుకోకపోతే ఇక మీరు ఈ ఉన్నటువంటి ఈ 3 సంవత్సరాలు కూడా ఉండడు కష్టమే. ఇగో ఈ 3 మంత్రులు కలిసి చేసినటువంటి భాగవతం అంతా కూడా వీళ్ళ పాత్ర లేదే ఇలా వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు చెప్పండి. ఇగో ఇలా పొద్దున రగన కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ జరిగినటువంటి ఈ అంశం పైన ఇగో ఈ ఖమ్మంలో 15,000 మంది పోలీసులతో గుడిసెలు కూలుస్తున్న కాంగ్రెస్ రాజ్యం అని చెప్పేసి ఇక 1000 గుడిసెలు కూలగొట్టడానికి సిద్ధమవుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఒకసారి చూడొచ్చు. పొద్దున్నే మాట్లాడండు, పొద్దున కూడా చెప్పడం జరిగింది, నేను వస్తున్నా ఇక కాసుకోండిగా, నేను ఆడికి వస్తా, నేను మొన్ననే మేము వచ్చి వీడియోలు చేయడం జరిగింది, దాని తర్వాత మొత్తానికి ఎత్తి పడేసేటువంటి ప్రయత్నం చేసిండు. వచ్చినాయి ఒకసారి వేసినావు నాకు ఒకసారి. ఇగో అక్కడ ఎంత దారుణం అంటే విజువల్సా. ఇగో ఇది పొద్దున రగన్న మాట్లాడినటువంటిది మాట. ఇగో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అంటాడు. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉండి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం, 3,500 ఇస్తాం, నియోజకవర్గానికి 4,000 కట్టిస్తాం, ఇంకా అవసరమైతే గ్రేటర్ హైదరాబాద్ లోపల కూడా కట్టిస్తాం, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇవాళ ఒక రాక్షస క్రీడకు తెరలేపిండు. మనం మొన్న పోయి వచ్చినాం ఖమ్మం జిల్లా, ఖమ్మం నడిబొడ్డున కలెక్టరేట్ ఆఫీస్ పక్కనే ఉన్న వెలుగుమట్ల అన్న గ్రామంలో దానికి ఒక కాలనీ పేరు పెట్టుకున్నారు, వినోద్ బాబావే నవోదయ కాలనీలో దాదాపు 1900 మందికి ఆనాడు భూదాన్ యజ్ఞ బోర్డు 62 ఎకరాల భూమి కేటాయించింది. దాన్ని అక్కడున్న గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో మనిషికి ఒక 100 గజాల చొప్పున పేదలకు కేటాయించడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 1000 మంది ఏమో నివసిస్తున్నారు, దాదాపు 1000 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ 1000 కుటుంబాలని 1000 గుడిసెలని తీసేయడానికి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి నుంచి జేసీబీలని, ఫైర్ ఇంజన్లని, అంబులెన్స్లని రంగంలోకి దించాడు. మనం వీడియో చేసి వచ్చిన తర్వాత కనీసం మన కదలికి వస్తుందేమో, 3 మంత్రులు ఉన్నారు, సిగ్గు లేకుండా కొంచెమైనా మెదడులో ఏమన్నా జ్ఞానోదయం అవుతుందేమో అని మనం అక్కడికి వెళ్ళొస్తే ఇవాళ కూల్చడానికి రెడీ అవుతున్నారు. విజువల్స్ వచ్చినాయి, ఏడుస్తున్నారు పాపం వాళ్ళు. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. మేము చావడానికైనా సిద్ధమే అంటున్నారు. ఇంట్లో పండుకున్న రేవంత్ రెడ్డి ఇంకా లేచిన వాళ్ళేవలేదా?
చూస్తున్నావా ఏం జరుగుతుందో ఖమ్మంలో? వాళ్ళకి హైకోర్టు నుంచి నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ ఉన్నది, స్టేటస్ కో ఆర్డర్ ఉన్నది. హైకోర్టు, అదే హైకోర్టు నుంచి వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి అని ఉన్నది, అదే హైకోర్టు నుంచి వాళ్ళకి కరెంట్ ఇవ్వాలని ఉన్నది. ఏ ఆర్డర్ని పట్టించుకుంటలేరు. చివరికి హైకోర్టు ఇచ్చిన నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ని కూడా పట్టించుకుంటలేరు. అంటే ఇల్లు కూల్చొద్దు అని చెప్పింది క్లియర్. ఇది ఇల్లు కూల్చొద్దు అని చెప్పేసి స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా కోర్టు దాన్ని మొత్తం అంతా ధిక్కరించి ఇట్లా చేస్తున్నారు, అన్యాయంగా పేదల కడుపు కొడతా ఉన్నారు అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఇగో ఆల్రెడీ ఉదయమే ఈ గుడిసెలను కూలగొట్టుకుంటూ పెద్ద పెద్ద వెహికల్ వేసుకొని వచ్చి మన చిన్నపిల్లలతో కూడా ఆ ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా మాట్లాడడం జరిగింది. ఇగో అక్కడ ఉన్నటువంటి గుడిసెలను కనుక చూసినట్టయితే రాత్రికి అక్కడ పెద్ద పెద్ద వెహికల్ వచ్చి మొత్తం గుడిసెలంతా కూడా మొత్తం అంతా సామాన్లు చూడండి మీరే. తీసుకొని మీరు ఎవరైనా ఇప్పుడే కావాలి అనుకుంటే స్వామివారిలో పోయి ఉండొచ్చు ఒక 2 రోజుల వరకు. మిగతా ఎలిజిబుల్ ఉన్న వరకు సార్ వాళ్ళు నా పిల్లలు సో ఇగో ఇది మొత్తానికైతే ఇగో పోలీసులు ఎక్కడ చూసినా కూడా ఒక నిర్బంధమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వెలుగుమాట్ల దగ్గర. ఇక విజువల్స్ కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. మొత్తానికైతే రఘుని కాళోజీ దాసరి శ్రీనివాస్ని అలాగే నగేష్తో పాటు మరికొంతమంది సంతోష్ని ఇట్లా వీళ్ళందరినీ కూడా వెంకట్ని వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వీళ్ళందరి ఫోన్లు లాక్కొని మీద వెహికల్లో తిప్పుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు ఆడికి వెళ్ళకుండా.